అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ కలసిమెలసి స్వేచ్ఛగా ఎంతో హాయిగా నివసిస్తూ ఉండేవి. అలా ఉండగా ఉండగా ఒకరోజు ఆ అడవిలోకి ఒక ముసలి సింహం వచ్చింది. ఆ సింహం ఇష్టం వచ్చినట్టుగా ఆ జంతువుల్ని చంపి తింటూ ఉండేది. ఒకరోజు ఆ జంతువులన్నీ ఎంతో బాధపడి ఒక నిర్ణయానికొచ్చి ఒక ఉపాయాన్ని కూడా ఆలోచించి సింహంతో సమావేశమయ్యాయి. అడవిలోని జంతువులమైన మేమందరము ఒక నిర్ణయానికి వచ్చాము. ఏమిటది? మాలో రోజుకి ఒకరు చొప్పున మీకు ఆహారంగా వస్తాము. కుదరదు. మీరు చెప్పినట్టు నేను వినాలా? ఇలా కొనసాగితే కొద్ది రోజుల్లోనే మేమంతా మరణిస్తాము. అప్పుడు మీకు ఆహారం దొరకదు కదా. మీకు కూడా వృద్ధాప్యం వల్ల రోజు వేటాడటం కష్టమే కదా. అలా జంతువులన్నీ వేడుకోగా, సరే అలాగే చేద్దాం. రోజుకొక జంతువు చొప్పున సింహానికి ఆహారంగా వెళ్తున్నాయి. ఇలా ఉండగా ఒకరోజు కుందేలు వంతొచ్చింది. కుందేలేమో అనుకున్న సమయానికి వెళ్లకుండా కావాలని ఆలస్యం చేసింది. ఏమిటి ఆలస్యం? ఎంత పొద్దెక్కింది, అయినా చిటికిడంత ఉన్నావు. నిన్ను తింటే నా ఆకలి తీరుతుందా? నాతో మరో జంతువు కూడా వచ్చింది, కానీ దాని దారిలో ఒక సింహం అడ్డు వచ్చి తినివేసింది. నాకంటే బలమైన సింహం ఈ అడవిలో మరొకటుందా? చూపించు నాకు. రండి మహాప్రభు. అప్పుడు ఆ కుందేలేమో ఆ సింహాన్ని ఒక నూతి దగ్గరికి తీసుకువెళ్ళింది. మహారాజా, ఆ కొత్త సింహం దీనిలోనే దాక్కుంది. సింహం నీటిలోకి తొంగి చూసి దాని ప్రతిరూపాన్ని చూసి వేరొక సింహం అని భావించి దాన్ని చంపటానికి నీడలోకి దూకుతుంది. నీళ్లలోంచి బయటికి రాలేక అందులో చచ్చిపోతుంది. ఆ విధంగా ఉపాయంతో సింహం పీడ వదిలించిన కుందేలును అడవిలోని జంతువులన్నీ మెచ్చుకున్నాయి. సింహం పీడ విరగడైనందుకు సంతోషిస్తూ ఆ జంతువులన్నీ ఆనందంగా జీవిస్తున్నాయి.